పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో సారథి వొకేషనల్ జూనియర్ కాలేజ్లో ట్రైబల్ రైట్స్ ఫోరం మరియు సారథి వొకేషనల్ కాలేజ్ యాజమాన్యం సంయుక్తంగా భగవాన్ బిర్సా ముండా 150వ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బిహారీ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మీ హక్కుల కోసం పోరాటం చేస్తూ బాగా చదువుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రోబ్బా లోవరాజు, జిల్లా అధ్యక్షులు ఇంటికుప్పల రామకృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళతో అతి చిన్న వయసులోనే స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన మహావీరుడు భగవాన్ బిర్లా ముండా అని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సబ్ ఇన్స్పెక్టర్ బిడ్డిక శివప్రసాద్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు దోను సురేష్, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా సెక్రటరీ తిరుపతిరావు, నాగభూషణం, ప్రిన్సిపల్ శేషగిరిరావు, రాజేష్, గణపతి విద్యార్థులందరూ పాల్గొన్నారు. అనమాట అలాంటి ఉద్యమం ఇంకోటి అన్నమాట అల్లూరు సీతారామరాజు ఇక్కడ అన్నమాట వెలిసింది. అయితే మన అందరికి అల్లూరు సీతారామరాజు గురించే తెలుసు, కానీ మన గిరిజన బిడ్డ అయినటువంటి బిర్సా ముండా గురించి తెలియదు. కాబట్టి మన ట్రైబల్ రైట్స్ ఫోరం యొక్క లీడర్స్ అందరూ ఇక్కడ కార్యక్రమం పెట్టడం చాలా మంచి శుభసూచకం. అంటే ఆ గిరిజన నాయకులు అటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల్లో ఏంటంటే స్వతంత్ర విప్లవం అనేది అక్కడి నుంచో మొదలైంది. ఈ విషయం మన అందరికి తెలుసుకోవాలి. అయితే దీన్ని ఉద్దేశించి ఈరోజు జరుపుకొని మిమ్మల్ని చెప్పదగ్గ విషయాలు రెండు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఇప్పుడు బిర్సా ముండా గారి లాగే హక్కుల కోసం మీరు పోరాడాలి. అంటే స్టూడెంట్స్గా ఉండి హక్కుల కోసం పోరాడడం అంటే మీకు చదువు చెప్పే దగ్గర చదువు ఎందుకు చెప్పలేదని టీచర్స్ని అడిగే హక్కు మీకు ఉంది, అడగాలి. ఒకవేళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ఉద్యోగం చేయకపోతే ఎందుకు చేయట్లేదు అడిగే హక్కు మీకు ఉంది, అడగాలి. అట్ ది సేమ్ టైం మీరు అనమాట ఒక ఏదైనా ఎవడైనా మీకు అల్లరి చేస్తున్నారు ఆడపిల్లలకి ఎందుకు అల్లరి చేస్తున్నారు హక్కు మీకు ఉంది, అడగాలి. ఇవన్నీ హక్కులు. ఈ హక్కుల గురించి మీరు అన్నమాట కంటిన్యూషన్గా ఏంటంటే పోరాడాలి. అవసరమైతే అనమాట త్రూ రాజ్యాంగం ద్వారా పొందపరచబడినటువంటి హక్కులను అనమాట మన త్రూ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ మీరందరూ పొందాలి. ఈ పొందడంతో పాటుగా ఈ హక్కులతో పాటుగా మీరు బాధ్యతాయుతంగా కూడా ఉండాలి. హక్కులు బాధ్యతలు అనేవి ఇంటర్లింక్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము టీచర్కి అట్ ది సేమ్ టైం మీరు కూడా చాలా బాధ్యతంగా ఉండాలి. మీరు కూడా కష్టపడి చదవాలి, చదివి పై స్థాయికి ఎదిగి అట్ ది సేమ్ టైం అనమాట ఏదైనా మంచిది అచీవ్ చేయాలి. హక్కులు బాధ్యతలు అనేవి హక్కుల గురించి మీ అందరికీ తెలుసు. రాజ్యాంగంలో 21 ఆర్టికల్లో చెప్పబడింది ABCDEFG అంటే ఏంటి? మాట్లాడే హక్కు, భావ ప్రకటన హక్కు, జీవించే హక్కు, ఏ మతాన్ని అయితే ఆ మతాన్ని పూజించే హక్కు. అట్ ది సేమ్ టైం అన్నమాట ఇలాగా ABCDEFG ఉంటాయి ఆర్టికల్, రాజ్యాంగం ఆర్టికల్ 21లో. మీ అందరికి తెలుసు కదా మీ అందరికి అదంతా. అవన్నీ హక్కులు బాధ్యతలన్నీ ఇంటర్లింక్డ్. మీ హక్కులతో పాటుగా జీవించడంతో పాటుగా మీరు క్వశ్చన్ చేసే హక్కుతో పాటుగా బిర్సా ముండా లాగా మీరు క్వశ్చన్ చేసి హక్కుల కోసం పోరాటంతో పాటుగా మీరు బాధ్యతల గురించి కూడా మీకు మీరుగా తెలుసుకోవాలి. బాధ్యతలు అంటే ఏంటంటే మీకు మీరుగా బాగా చదవాలి, తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దలను గౌరవించాలి. అట్ ది సేమ్ టైం మగపిల్లలు అయితే స్త్రీలను గౌరవించాలి, చిన్నపిల్లల్ని ఏడిపించకూడదు. అట్ ది సేమ్ టైం అని అంటే మన కాలేజీలు ఎక్కువ ర్యాగింగ్లు తర్వాత ఇవి చాలా ఉంటాయి కదా, అటువంటివి కూడా జరగకూడదు. సో మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి